ద లాస్ట్ హౌస్ మూవీ ఇది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సర్వైవల్ ఫిలిం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ అయింది. ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్తో పాటు తెలుగు డబ్బింగ్తో కూడా అవైలబుల్గా ఉంది. రన్ టైం 1 hour 50 minutes అలా ఉంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, బట్ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకు ఈ మూవీ చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ ఉండే మూవీలో. ఇక స్టోరీ గురించి వస్తే, మూవీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ డోర్ లాక్ అయిపోతుంది. సరే, మెయిన్ డోర్ లాక్ అయింది కదా అని వేరే డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. అవి కూడా లాక్ అయిపోతాయి. నెక్స్ట్ విండోస్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు, విండోస్ కూడా లాక్ అయిపోతాయి. ఎంత ట్రై చేసినా వాటిని పగలగొట్టినా కూడా అవి పగలవు. ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళు బయటకి వెళ్ళలేని సిచ్యువేషన్. విండోస్ నుండి బయటకి చూస్తే కంప్లీట్గా వీళ్ళ ఏరియాలో ఉన్న అందరూ సేమ్ ప్రాబ్లంతో ఉంటారు. అందరి ఇంట్లో లాక్ అయిపోతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు వీళ్ళని లాక్ చేశారు? హీరో వాళ్ళ ఫ్యామిలీ బయటికి వస్తారా రారా? ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇదే మెయిన్ స్టోరీ. చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ మూవీలోని స్టోరీ లైన్. నేను చాలా హారర్ సర్వైవల్ మూవీస్ చూశాను, బట్ దీంట్లో తీసుకున్న ఈ పాయింట్ మాత్రం కొత్తగా అనిపించింది. మనకి లాక్డౌన్ అప్పుడు ఎలా ఉండేనో బయటికి వెళ్ళొద్దని, సేమ్ నాకు అలానే అనిపించింది ఈ మూవీ చూస్తున్నంతసేపు. మూవీ స్టార్ట్ అయిన 5 minutes లోపే స్టోరీలోకి వెళ్తుంది. ఎక్కడ లాగ్ అయినట్టు కూడా అనిపించదు. అండ్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ 20 minutes సీట్ ఏజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుండే. నలుగురే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. వర్షం పడినప్పుడల్లా ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా అక్కడ లైటింగ్, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. సర్వైవల్ కోసం హీరో ఫ్యామిలీ పడే కష్టాలు అన్నీ చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ని కూడా చాలా బాగా చూపించారు. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూడాలంటే పక్కా ఈ మూవీని ట్రై చేయండి. మీరు సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. ఈ మూవీ అందరికీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను ఈ మూవీ చూడమని. నా రేటింగ్ 3/5. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది మూవీ అంతా. సో ఖచ్చితంగా అందరు ట్రై చేయండి. ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.